సత్యసాయి జిల్లా కలెక్టర్ కు చేదు అనుభవం ఎదురైంది. కలెక్టర్ టీఎస్ చేతన్ పై పుట్టపర్తి మున్సిపల్ పారిశుద్ధ కార్మికుడు తిరగబడ్డాడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. మున్సిపాలిటీలో 120 మంది సిబ్బంది ఉండగా కొందరు పని చేయకుండా జీతాలు తీసుకుంటున్నారని కలెక్టర్ కు తెలిపాడు. అందరూ విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను పారిశుద్ధ్య కార్మికుడు కోరాడు. పని చేయకుండా డబ్బులు తీసుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే తాము కూడా పని చేయబోమని తేల్చి చెప్పాడు. అధిక పనిభారంతో పని చేయలేకపోతున్నామని కార్మికుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో కలెక్టర్ అక్కడి నుంచి నిష్క్రమించారు. 10 మందిని ఒక 10 మందిని ఈ పక్క 10 మందిని ఆ పక్క 10 మందిని పెట్టుకున్నారు సార్. ఒక ఆఫీసులో ఒక టైంలో పెట్టుకున్నారు. కసుబుట్టే వాళ్ళని కూడా దాంతో శానిటైజర్ వాళ్ళని కూడా దీంట్లోకి ఆఫీసులోకే పెట్టుకుంటున్నారు. ఇదైతే మాకైతే అర్థం కాలేదు సార్. మేము 30 మున్సిపాలిటీ మాది వచ్చేసి చూసేది కాదు సార్. అట్లా మాకు ఎట్లా అంటే ఇప్పుడు శానిటైజర్లో తక్కువైనారు. అందరిలో ఆఫీసులో పెట్టుకుంటే ఊడ్చే వాళ్ళు వాళ్ళని ఎట్లా సార్? అది ఒక్కటే సార్ మా బాధ. శానిటైజర్ ఒకటి ఇది మాకు ముట్టుకండ్లు లేవు, అది బండ్లు లేవు సార్. ఫస్ట్ పెట్టే టాటర్లు పెట్టుకున్నాం. టాటర్లతో 6 మంది టాటర్లు లేవు, కంపార్ట్మెంట్ లేవు అది సార్. పరిశుభ్రంగా ఉంచుతారు. మేము కష్టపడతా ఉన్నాము. మేము పిఎఫ్ యాడ్ ఎత్తుతున్నాము. దీంట్లో వచ్చేసి ఈ డివిజన్లో మున్సిపల్ డివిజన్లో వచ్చేసి 36 మందిని అమలు చేసినారు. 36 మందికి గాను ఇక్కడ చేస్తాడేది 24 మంది చేస్తున్నారు. 24 చేస్తున్నారు పనులు. 7 మంది యాడికి పోయినారు. 7 మంది పని చేయని ప్రస్తుతంలో మేము ఏంటిగా చేయాలి? మేము పిఎఫ్ యాడ్ ఎత్తేసి వాళ్ళకి జీతాలు ఇప్పేలా, లేదంటే వాళ్ళు ఏమన్నా వాళ్ళ ద్వారా ఏమన్నా వాళ్ళు మొక్కు పొందేకి ఇది వాళ్ళ కుర్చీల్లో కూర్చొని వాళ్ళ జీతాలు తీసుకుంటుంటే మేము పిఎఫ్ యాడ్ ఎత్తేసి మేము జీతాలు ఇచ్చే శతశాతం ఎత్తేసేది మేమైతే జీతాలు తీసుకుంటాం. లేదు వాళ్ళు అది ఎవరన్నా అని మున్సిపాలిటీ ఆఫీసులో మనం చేస్తుండేది ఏమి పరిశుద్ధి. ఇప్పుడు ఇంతవరకు పరిశుద్ధి అన్నారు కదా. చేసే విధానంలో మేమేం చెప్తున్నామంటే అందరికి సమానమే కదా. 36 మంది వచ్చి పని చేయాలా? పని చేయకుండా 20 మంది వర్కర్లు జీతాలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. వాళ్ళు ఏం పని చేయలేదు. వాళ్ళకి ఎందుకు జీతాలు ఇస్తున్నారు? మా కష్టపడిన వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. దయచేసి అది ఒక్కటి న్యాయం చేయాలని, మా జీతం కలిపి వాళ్ళకి ఇస్తుంటారు. దయచేసి మమ్మల్ని ఆ 20 మందిని ఏ వర్క్ చేస్తున్నారు, ఏం చేస్తారు మీరు దయచేసి ఎక్స్ట్రా జీతం తీసుకుని వాళ్ళు పని చేయకపోతే మేము కూడా పని చేయము. వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం అంతే. మేము రేపు స్ట్రైక్ లేకపోతాము. వాళ్ళు మాకు వర్క్ వస్తే కన్నా పోతాము, లేకపోతే లేదు. సత్యసాయి జిల్లా కలెక్టర్ కు చేదు అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, సత్యసాయి జిల్లా కలెక్టర్ తో పారిశుద్ధ కార్మికుడు ఆవేదనను వ్యక్తం చేశాడు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ప్రాంగణాన్ని శుభ్రపరిచేందుకు పారిశుద్ధ కార్మికులు వచ్చారు. అయితే పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 120 మంది పారిశుద్ధ కార్మికులు ఉంటే కేవలం 20 మంది కార్మికుల చేత మాత్రమే పనిచేయిస్తున్నారు. 20 మంది కార్మికులు మాత్రమే విధుల్లో ఉంటున్నారు. మిగిలిన వారు విధులకు హాజరు కాకుండా జీతాలు తీసుకుంటున్నారు అంటూ కూడా ఒక పారిశుద్ధ కార్మికుడు తన ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో చెత్తాచెదారం ఎక్కడికెక్కడ పూడికపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పారిశుద్ధ కార్మికులు ఏ ఒక్కరు కూడా పనికి రానప్పుడు కూడా మున్సిపల్ కమిషనర్ గానీ ఏ ఒక్క అధికారి కూడా చర్యలు తీసుకోవడం లేదు. అధికారులు చూసినట్లు ఉంటున్నారంటూ కూడా కలెక్టర్ దృష్టికి పారిశుద్ధ కార్మికుడు తీసుకెళ్లారు. కేవలం 20 మంది మాత్రమే తాము పనిచేస్తున్నాము, ఈ పేరు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికెక్కడ చెత్త పేరుకుపోతున్నప్పుడు కూడా అధికారులు స్పందించడం లేదంటూ కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు 20 నుంచి 30 మంది విధులకు హాజరు కాకుండా ప్రతి నెల తమతో పాటు జీతాలు తీసుకుంటున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా వారిని విధుల్లోకి రమ్మని చెప్పడం లేదు. ఈ తరహాలో చేయడం వల్ల తమకు పనిభారం పెరుగుతుంది. ఖచ్చితంగా వారందరూ కూడా పనిలోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలంటే కూడా కలెక్టర్ చేతన్ దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్ అధికారులతో పాటు ఇతర అధికారులకు అన్ని తెలిసినప్పుడు కూడా ఏ ఒక్కరు ఈ పారిశుద్ధ కార్మికులు విధుల్లోకి రాకుండా పట్టించుకోవడం లేదంటూ కూడా కలెక్టర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాజకీయ పరకబడి ఉన్నవారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 30 నుంచి 40 మంది ఏ ఒక్క రోజు కూడా పనులకు హాజరు కాకుండా కూడా ప్రతి నెల జీతాలు తీసుకుంటున్నారు. గతంలో ఏదైతే వైసీపీ గత ప్రభుత్వ హయాంలో వైసీపీ
మాజీ ఎమ్మెల్యే ఇంట్లో పనిచేసిన వారికి, వారి సహాయకులుగా ఇంట్లో ఉన్న వారికి కూడా వారందరూ కూడా పారిశుద్ధ్య కార్మికుల ముసుగుల్లోనే జీతాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఇదే తరహాలో కూడా ఇప్పటికీ కొనసాగుతుంది. వీటన్నిటికీ చెక్ పెట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విధుల్లోకి హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టాలంటూ పారిశుద్ధ్య కార్మికుడు కలెక్టర్ చేతన్ ఎదుట తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా విధులకు హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టాలంటూ కూడా ఆ సంఘం నేతలు కోరుతున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ సురేష్.